తెలంగాణ హైకోర్టులో చాలా కేసులు ఉన్నాయి. ఇది ఒక బాంబే మహానగరం తర్వాత హైదరాబాదే హ్యాపెనింగ్ సిటీ, ఒక కమర్షియల్ సిటీగా ఎదుగుతున్నది, ఒక కార్పొరేట్ వరల్డ్ వచ్చింది. కాబట్టి మాకు ఎర్లీ జస్టిస్, ఎర్లీ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్ ఉండాలి అని రిక్వెస్ట్ చేసి మీరు 42 వరకు పెంచండి. మా రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు మరి దానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్, రికరింగ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా మేము భరిస్తాము, సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను పార్లమెంట్లో మరి లోక్సభలో అడిగిన ప్రశ్నకి మరి ఆనాటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు మరి సుముఖాన్ని వ్యక్తపరచడం, తదనంతరము మరి కొంత కాలయాపన జరిగినప్పటికీ మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా అయిన వెంటనే మరి దాన్ని పరిష్కరించి తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి శాంక్షన్ స్ట్రెంగ్త్ హైకోర్టు జడ్జెస్కి 42కు పెంచడం జరిగింది.